హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్‌కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. నేనైతే మొన్నటి వీడియోలో మీరు చూసినారు కదా, పౌర్ణమి పూజ అనేది నేను ఇంట్లో ఏ విధంగా చేసుకున్నాను అనేసి సింపుల్గా అయితే స్వామివారికి అటుకుల పాయసం అనేది చేసి పెట్టి పూజ అనేది జరిపించేశాను. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే శివాలయం అనమాట. పలంనేరులో ఉన్నటువంటి శివాలయము. అక్కడైతే నేను పౌర్ణమి రోజు అరుణాచలం వెళ్లకుండా ఇక్కడే ఉండి స్వామివారికి పౌర్ణానికి శివాలయంలో ఇక్కడైనా సరే, లేదంటే అరుణాచలంలో ఉంటే అక్కడైనా సరే దీపం అనేది పెడుతూ ఉన్నానన్నమాట. నేను మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను, అరుణాచలంకి వెళ్ళాల్సిన ప్లాన్ అయితే మాది మారిపోయింది. ఒక కారణం వల్ల మేమైతే ఉండిపోవాల్సి వచ్చింది అనేసి అయితే మీకు చెప్పాను. ఆ కారణం ఏమిటంటే, మనకు లాస్ట్ పౌర్ణమి కాకుండా అంతకు ముందు పౌర్ణమి రోజున స్వామివారి అంటే అయ్యప్ప స్వామివారి యొక్క జన్మదినోత్సవం అన్నమాట. సో అందుకనేసి ఆ జన్మదినోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి అలంకరించడానికి కోసం అనేసి సాత్కోడి మాల ఆర్డర్ అనేది వచ్చిందనమాట. ఆ తర్వాత అయితే మనకు స్వామివారికి ప్రభ అనేది పూలతోటి కుడతారనమాట. జడపట్టి మాదిరి కుడతారు వాటిని. ఇది మనము సంవత్సరము నాకు తెలిసి ఒక 7-8 ఇయర్స్ నుంచినే కుట్టిస్తూ ఉన్నట్లుగా నాకు గుర్తుంది. అంతకుముందు నుంచినే ఏమన్నా కుడతా ఉన్నారో ఏమో నాకు సరిగా గుర్తులేదండి ఆ విషయము. ఆ వీడియో అయితే అంటే హారాలు నెక్స్ట్ వచ్చింది స్వామివారి యొక్క వెనకాల ప్రభ అనేది అలంకరించినటువంటి వీడియో అయితే నేను లాస్ట్లో షేర్ చేసినాను, అది కూడా చూడండి. ఇక్కడైతే స్వామివారి గుళ్ళో అంటే శివాలయంలో మొదటగా మనకు వినాయక స్వామివారు, ఆ తర్వాత శివస్వామివారు, ఆ తర్వాత అమ్మవారు కాశీ విశాలాక్షి రూపంలో మనకైతే దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కాశీ విశ్వేశ్వర స్వామివారు అని అనేసి పిలుస్తారన్నమాట, శివుడిని. తర్వాత పార్వతి అమ్మవారు, ఇక్కడైతే మీరు విగ్రహం చూస్తున్నారు కదా, అమ్మవారు నిలబడుకొని ఉన్నటువంటి విగ్రహం అన్నమాట. మామూలుగా మనము కూర్చొని ఉన్నటువంటి విగ్రహం అయితే చూస్తాము, ఇక్కడ నిలబడుకున్నటువంటి విగ్రహం అయితే ఉంది. కాశీ విశ్వేశ్వర స్వామివారిని, కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయట వైపు వచ్చినామంటే ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి వారు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారిగా కొలువై ఉంటారు. ఇక్కడైతే మనము శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయం బయట ఉన్నటువంటి మండపం అన్నమాట. ఇక్కడ స్వామివారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క ఆలయానికి మంచిగా లైట్స్ తోటి ఇంకా పూలతోటి అలంకారం అయితే చేశారు. ఈ అయ్యప్ప స్వామివారి జన్మదినోత్సవం కారణంగా ఇక్కడైతే ప్రసాద వితరణ అనేది చేయడం జరిగింది పౌర్ణమి రోజున. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే స్వామివారి యొక్క ఆలయము మొత్తము కూడా లోపల వైపు మరియు ద్వారం వైపు కూడా ఈ విధంగా జరబరాలు, ఆస్పాసు, తర్వాత జెప్సీ మరియు స్ట్రిమ్ రోస్ అంటే మనకు మామూలుగా రోసెస్ అయితే దొరుకుతాయి కదా, ఇవైతే డెకరేషన్ కోసం అనేసి తయారు చేసేటటువంటి అంటే సపరేట్గా పెంచేటటువంటి రోసెస్ అన్నమాట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆ స్వామివారు అంటే అయ్యప్ప స్వామివారి యొక్క పంచలోహ విగ్రహం అయితే మనం దర్శించుకున్నాము. ఇక్కడైతే నేను నిండు చంద్రుడిని అయితే దర్శనం అయితే చేసుకుంటూ మీకు దర్శనం ఇప్పించాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆలయం యొక్క బయట వైపు అన్నమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇంతకు ముందు అయితే శివుని యొక్క విగ్రహము, తర్వాత వచ్చి ఇటువైపు నంది అనేది ఒక సిమెంట్తో చేసినటువంటి శిల అనేది ద్వారం వైపు ఉండిందనమాట. ఇప్పుడైతే గోపురం నిర్మించాలనేసి అయితే అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఆలయంలో మనకు రావి చెట్టు కింద నాగలరాళ్ళు అనేది కూడా ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇక్కడైతే స్వామివారికి అంటే బాబా గారికి భజన కార్యక్రమం అనేది కూడా జరుగుతూ ఉంది. పౌర్ణమి కదా, సో అందుకనేసి భజన అనేది జరుగుతుందన్నమాట.
ఇక్కడైతే మనకు నవగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగిందనమాట. సో ఇక్కడైతే నవగ్రహ శాంతి కూడా జరిపిస్తారు. ఇవే కాకుండా మనకు ఇక్కడ తెల్ల జిల్లేడు చెట్టు, రావి చెట్టు, ఇంకా వేప చెట్టు, మారేడు చెట్టు కూడా ఉంది. శివాలయం ప్రదక్షిణ చేసినప్పుడు మనకు స్వామివారి యొక్క విగ్రహాలు ఎన్నో, మహావిష్ణువు, ఇంకా చాలా మంది, చండీశ్వర స్వామివారు, వినాయక స్వామివారు, దక్షిణామూర్తి స్వామివారు, వినాయక చవితికి కానీ నాగుల చవితికి కానీ పుట్టలో పాలు పోయడానికి వీలుగా పుట్ట కూడా ఉంది. తర్వాత అయితే మనము స్వామివారి యొక్క లింగ ప్రదక్షిణ చేయడానికి వీలుగా లింగం అనేది బయట ప్రతిష్ఠించి పెట్టారు. ఈ వీడియో అయితే అయ్యప్ప స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామివారి యొక్క హారతి అయితే దర్శనం చేసుకున్నాము. అయ్యప్ప స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా మనమైతే స్వామివారి యొక్క దర్శనము, హారతి అనేది చేసుకున్నాము. మనకి హారతి టైంలో లోపల పొగ అంతా ఉండడం వల్ల స్వామివారి యొక్క విగ్రహం కానీ అటు అందులో ఉన్నటువంటి స్వామివారి యొక్క అలంకారం అయితే కనిపించలేదు కదా, అందుకనేసి ఈ సపరేట్గా ఫోటో అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే స్వామివారి యొక్క వెనుక వైపు ఉన్నటువంటి ప్రభని మనము చేత్తో కుట్టామన్నమాట. జడపట్టీలు అయితే ఎలా కుడతారో ఆ విధంగా ఒక చెక్కకు దాన్ని కుట్టి అయితే ఇచ్చాము. ఇక్కడైతే మనము స్వామివారికి ఇరువైపులా పెద్ద మాల అనేది చూస్తున్నాం కదా, దాన్ని కదంబం అంటారు. అంటే సగం కదంబము, సగం వచ్చి బిటుమాలని యాడ్ చేసామన్నమాట. ఇందులో కదంబానికి మనము పన్నీరాకు, ఎల్లో చామంతి, రెడ్ రోజా పూలు, తర్వాత వైట్ కలర్ ప్లేస్లో మనము సంపంగి, ఆ తర్వాత కింద బ్లూ లావెండర్ కలర్లో ఆస్ట్రేలియా పూలు అనమాట అవి. సో ఇంకా ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తుంది కదా, అది కూడా ఆస్ట్రేలియానే. ఒకటి వచ్చిందాను బ్లూ కలరు, అంటే లావెండర్ కలర్ వస్తుంది, వంకపు కలరు. ఇంకొకటి వచ్చి పింక్ కలర్ అయితే మనకు వస్తుంది అనమాట. స్వామివారికి ఎల్లో ఇంకా రెడ్ కలర్ రోజాలతోటి కిరీటం అయితే చేసి పెట్టారు. ఆ తర్వాత మెడలోకి తోమాలగా పెటల్సీ మాల అంటారు, రోజా పూల రేకులతోటి వేసినటువంటి మాలను అలంకారం అయితే చేశారు. తర్వాత మెడలోకి అయితే మెడమాలగా మనకు సంపంగి ఇంకా పన్నీరాకు రోజాలతోటి చిన్న మాల అయితే స్వామివారికి అనుగుణంగా అంటే సరిపోయే సైజులో అయితే వేసిచ్చారు. తర్వాత స్వామివారి పాదాల దగ్గర మల్లెపూలు, కనకాంబరాలు, ఆ తర్వాత వచ్చి పన్నీరాకు, ఎల్లో చామంతి, ఇంకా రెడ్ రోజా పూలతోటి సాత్కోడి సెట్ అయితే వేశారు. దీన్నే సాత్కోడి సెట్ అనేసి అంటారండి. ఇందులో 3, 5, 7 కలర్స్ అయితే వస్తాయి. మనము ఎన్ని కలర్స్ కావాలని అనేది ముందుగానే చెప్పారంటే ఈ విధంగా అలంకారం అనేది చేసుకోవడానికి వీలుగా కలర్స్ అనేది సెట్ చేసి మాల అనేది వేయడం జరుగుతుంది. ఇవన్నీ తోమాలలుగా వేస్తారు. సాత్కోడి సెట్ అనేది మనకు అలంకారాలకి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో గైస్, చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో అయితే. పౌర్ణమి రోజున అయ్యప్ప స్వామివారి జన్మదినోత్సవం కారణంగా ఈ విధంగా అయితే స్వామివారి యొక్క పూజ అనేది జరిగింది. ఆ తర్వాత నేనైతే అరుణాచలం వెళ్లకుండా ఇక్కడే స్వామివారికి శివాలయంలో దీపం అనేది పెట్టుకున్నాను ఈ పౌర్ణానికి. ఆ తర్వాత నెక్స్ట్ పౌర్ణమి అయితే వచ్చింది కదా, అది ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప.